నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ స్క్వాడ్ అధికారులు వాహనాలు తనిఖీలు చేపడుతుండగా నెల్లూరు వైపు నుండి వస్తున్న ఓ కారులో 9 మద్యం బాటిళ్లతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 30 టోపీలు, 140 పెన్నులు, 9 ఫుల్ మద్యం బాటిళ్లు, 9 డెమో ఈవీఎంలు, వాలీబాల్ కిట్లను గుర్తించారు. పట్టుబడిన మద్యం బాటిళ్లతో పాటు ప్రచార సామాగ్రిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కారును సీజ్ చేసిన పోలీసులు ఓనర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. సార్ ఒక చూడండి సార్. చెప్తే